హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మేము పార్క్కి వెళ్ళామన్నమాట. అంటే వనభోజనాల్లాగా కాదు, ఊరికే జస్ట్ అలా వెళ్ళాము. పిల్లలైతే పిక్నిక్కి వెళ్దామని చెప్పి గొడవ చేస్తూ ఉన్నారు. కానీ మాకు ఈ ఇయర్ అయితే పిక్నిక్కి వెళ్ళడం అయితే కుదరదు. అందుకని చెప్పి సాటర్డే పిల్లల్ని తీసుకొని మేము మృగవని నేషనల్ పార్క్ అయితే వెళ్ళాము. అదేంటంటే బావగారి వాళ్ళ ఇంటికి చాలా దగ్గర అనమాట. ఒక 10 మినిట్సే పడుతుంది మాకు అక్కడి నుంచి. ఇంకా మేమైతే సాటర్డే ఎర్లీ మార్నింగే మేము టిఫిన్ కంప్లీట్ చేసేసుకొని మేము ఆడపడుచు వాళ్ళము ఇద్దరము బావగారి వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము ముందు. ఇంకా అక్కడి నుంచి పార్క్ అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇదేంటంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే రోడ్లో మనకి వస్తుంది. అయితే దీనికి ఎదురుగా రిసార్ట్స్ కూడా ఉంటాయి. ఇలా ఎంట్రన్స్లోనే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకుంటున్నారనమాట మా వాళ్ళు. అక్కడ టికెట్ తీసేసుకొని మేమైతే ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. టికెట్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత ఇదైతే దీని స్టోన్ అనమాట, ఫౌండేషన్ స్టోన్ ఇక్కడ ఉంది. దాన్ని కూడా నేను షూట్ చేశాను. ఇంకా పిల్లలైతే ఇక్కడ ఇలా కొన్ని హోర్డింగ్ లాగా చిన్న చిన్నవి బోర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా దాంట్లో వాళ్ళు ఆడుతూ ఉన్నారనమాట. వాళ్ళిద్దరూ దానిలో తలకాయ పెట్టేసరికి సిద్ధు కూడా నేను కూడా పెడతానని చెప్పి గొడవ చేశాడు. వాడు కూడా పెట్టాడు. ఇంకా ఫైనల్గా వాళ్ళైతే ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మేము కొంచెం ముందుకు వెళ్ళాము. ముందుకు వెళ్ళే కొద్దీ పార్క్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే యానిమల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా లేడీ మాత్రమే మేము చూసాము. పీకాక్ అవి ఇవి కూడా ఉన్నాయని చెప్పి అన్నారు, కానీ మాకైతే కనిపించలేదు. ఇదైతే గంధం చెట్టు. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా గంధం చెట్టుని చూడడము. ఏదన్నా ఒక ముక్క దొరికితే బాగుండు అనిపించింది అనమాట నాకు, అక్కకి. అనుకుంటూ ఉన్నాము దొరికితే బాగుండని, కానీ ఏమీ లేదు. అదైతే చెట్టును కూడా కొట్టేసినట్టున్నారు. మొత్తం ఇట్లా చిగుర్లు వచ్చి ఉందన్నమాట అక్కడ. ఇలా మేము ముందుకు వెళ్ళే కొద్దీ ఇక్కడ లేళ్ళు అయితే కనిపించాయి. చాలా వరకు చిన్నవి పెద్దవి బోల్డ్ ఉన్నాయన్నమాట అక్కడ. అయితే వాటిని ఇంకా లోపల అలా పెట్టేసి ఉంచేసరికి మాకు అంత క్లారిటీగా ఏం కనిపించలేదు. ఇంకా కొంతసేపటికైతే అవి ఇలా కొంచెం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మనకి అవి కనిపిస్తూ ఉంటాయి. మనకేంటంటే సఫారీ ఉంది అని చెప్పి అన్నారు, కానీ మాకు డీటెయిల్స్ అయితే మేము సరిగ్గా తెలుసుకోలేదు అక్కడ. ఇంకా పిల్లలైతే ఇక్కడ గడ్డంతా తెచ్చి పెడుతూ ఉన్నారనమాట. కొన్ని పార్కుల్లో ఏంటంటే ఫీడ్ చేయడం అనేది ఒప్పుకోరు, కానీ ఇక్కడ అలాంటి రూల్స్ అయితే ఏమీ లేవు. ఇంకా దొరికింది అక్కడ గడ్డే కాబట్టి ఇంకా అవే పెడుతూ ఉన్నారు. ఇంకా పిల్లలైతే కొట్టుకుంటూ ఉన్నారని చెప్పి బావగారు అయితే పచ్చిగడ్డి అక్కడ ఉన్నది కొంచెం తీసుకొచ్చి పిల్లలకైతే ముగ్గురికి సమానంగా పంచారనమాట గడ్డి. ఇంకా దాన్నే వాళ్ళు వాటికి పెడుతూ ఉన్నారు. ఇంకా పిల్లలైతే మా దగ్గర ఉన్న కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అవి కూడా మేము వాటికైతే పెట్టేశామన్నమాట. అవి మనుషులకి బాగా అలవాటైపోయామో ఏంటో తెలియదు, కానీ ఎవరు వచ్చి పిలిచినా సరే అవి వచ్చేస్తూ ఉన్నాయి. సిద్ధు అయితే భయపడకుండా వాటికి అన్నీ పెడుతూ ఉన్నాడు. ఇంకా చిన్న చిన్న పిల్లలందరూ ఇలా వచ్చి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట వాటితో. పిల్లలు ఎంజాయ్ చేయడానికి పార్క్ అయితే చాలా బాగుంది. పార్క్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ అయితే అవైలబుల్ ఉండదు. వాటర్ బాటిల్స్ మాత్రమే మనకి ఇక్కడ దొరుకుతాయి. పిల్లలకు కావాల్సిన చిప్స్ ప్యాకెట్స్ మాత్రమే దొరుకుతాయి. ఫుడ్ అయితే ఈ పార్క్కి ఆపోజిట్లో ఉన్న రిసార్ట్స్ ఉందన్నమాట. దానిలో అయితే మనకి ఫుడ్ అయితే దొరుకుతుంది. మేము పార్కుకి వెళ్ళేసరికి మాకు కొంచెం లేట్ అయిపోయింది. 11:30 ఆ టైం అయిపోయిందనమాట పార్కుకి వెళ్ళేసరికి. ఇంకా మేము అక్కడ ఒక 2.5 అవర్స్ అలా ఉన్నాము. ఇంకా కిందంతా పూర్తిగా అయితే మేము చూడలేదు. ఎక్కువగా ఇలా మొక్కలే ఉంటాయి అని చెప్పి అన్నారనమాట మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు. ఇంకా వ్యూ పాయింట్ ఒకటి ఉందని చెప్పి అన్నారు. దానికోసం అయితే మేము వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే స్టెప్స్ ఉన్నాయి బోల్డ్. ఇంకా మొత్తానికి మెల్లిగా ఎక్కేసామన్నమాట స్టెప్స్ కూడాను. పిల్లల్ని తీసుకొని స్టెప్స్ అయితే ఎక్కేసాము. ముందుగా అయితే సిద్ధు వెళ్ళిపోయాడు. ఆడితో పాటు మేము కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. వ్యూ పాయింట్కి ఏంటంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రిత అయితే ఏదో పేచి పెడుతుంది. ఇంకెక్కడికి వెళ్ళినా తనకి అది ఉండాల్సిందే, పేచి ఉండాల్సిందే అనమాట.
ఇంకా మేమైతే వ్యూ పాయింట్కి అయితే ఎక్కేస్తూ ఉన్నాము. బావగారు ఏదో చెప్పి దాన్నైతే కూల్ చేశారు. ఇంకా పైకి ఎక్కిన తర్వాత ఏంటంటే పిల్లలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి చుట్టూ ఉన్నంత హైదరాబాద్ సిటీ అంతా మనకి మ్యాక్సిమం కనపడుతుంది, కానీ ఎక్కువగా కనపడదు. ఎందుకంటే ఇది అవుట్స్కట్స్లో ఉంది కదా పార్క్, అందుకని మనకి పూర్తిగా కనపడదు, ఏరియాస్ మాత్రమే మనకు కనపడతాయి. అక్కడ నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే మనకి కంపల్సరీ కనపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ తెలుసు కదా, ఇక్కడ లోతుగా ఉంది, పిల్లలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము మేము. పిక్స్ తీసుకొని మళ్ళీ వెంటనే కిందకు వచ్చేసాము, ఎక్కువసేపు ఉండలేదు. ఎందుకంటే పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అంత సేఫ్ కాదు అనిపించింది మాకు అక్కడ ఉండడము. అందుకని వెంటనే కిందకైతే దిగాము. ఇదైతే ఓపెన్ పార్కింగ్. ఇంకా కార్లు అన్నీ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ మనం ఇక్కడైతే చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమే ఉండదన్నమాట పార్కింగ్కి. మేము వెళ్ళిందే కొంచెం లేట్గా వెళ్ళాం కదా అని చెప్పి మేమైతే అక్కడ ఒక 2 అవర్స్ అయితే ఉన్నాము. 2 గంటలకి అలా మేమైతే పార్క్ నుంచి అయితే బయటకైతే వచ్చేసాము. ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా, అక్కడైతే ఏమీ దొరకవు. అక్కడ నుంచి ఎలాగో బావగారి వాళ్ళ ఇల్లు దగ్గరే కాబట్టి ఇంకా మేము ఇంటికి వెళ్ళే దారిలోనే తిందామని చెప్పి అక్కడ నుంచి అయితే బయటికి వచ్చేసామన్నమాట. మేము వెళ్ళింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉండిపోయింది. అందరూ భోజనాలు చేసుకొని మరీ వచ్చారు వండుకొని. ఇంకా తర్వాత అయితే మేము ఇక్కడ ఇంటి దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది, అంటే ఇదొక్కటే మాకు దొరికింది, అందుకని ఇంక ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ పిల్లలకి లోపలైతే ప్లే ఏరియా ఉండింది. ఫుడ్ రావడానికి ఎలాగో ఒక 1/2 అవర్ టైం పడుతుంది కాబట్టి పిల్లలైతే ఆలోపు ఇలా ఆడుతూ ఉన్నారనమాట. అక్కడ నుంచి పిల్లలు రావడానికి కూడా టైం పట్టింది, ఎందుకంటే చాలా బాగుందనమాట. పిల్లలు బాగా ఆడుతూ ఉన్నారు అక్కడ. చూడ్డానికి అంతా బాగానే ఉంది, రెస్టారెంట్ అంతా బాగానే ఉంది, రుచి కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే మనం ఒక డిష్ చెప్తే అది రావడానికి ఖచ్చితంగా 1/2 అవర్ టైం అయితే తీసుకుంటారు అక్కడ. వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా అడిగారు, మేము కూడా అదే చెప్పాము, చాలా లేట్గా వస్తుంది ఫుడ్ అని చెప్పాము. మాకు అసలే ఆకలి బాగా వేస్తుంది, మేము అక్కడికి వెళ్ళేసరికి 2:30 అలా అయిపోయింది. ఇంకా మేము లంచ్ కంప్లీట్ చేసేసుకునేసరికి 3:30 అలా అయిపోయిందనమాట. చాలా లేట్గా వచ్చింది, మేమేమో ఆకలి మీద ఉన్నాము, అందుకని చెప్పి వాళ్ళకి మేము ఇలానే చెప్పాము ఫీడ్బ్యాక్ కూడాను. ఫుడ్ చాలా లేట్గా వచ్చింది, ప్రతి డిష్ లేట్గానే వచ్చింది. ఇంకా మాకు మ్యాక్సిమం టైం అంతా ఇక్కడే అయిపోవడంతో మాకు షాపింగ్ పని అయితే అవ్వలేదు. మేము షాపింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాము, కానీ షాపింగ్ కూడా మాకు లేట్ అయిపోయిందనమాట. ఇంకా దాన్ని అయితే పోస్ట్పోన్ చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యేసరికి మాకు 4 అయిపోయింది. ఇంకా అప్పుడైతే మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము, 4కి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఈవినింగ్ అయితే మేము నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని తర్వాత అయితే మేము షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. దగ్గరలో మాకు షాప్స్ కొన్ని ఓపెన్ చేశారనమాట కొత్తగా. అక్క అయితే ఆఫర్స్ పెట్టారు, షాపింగ్కి వెళ్దాము అని చెప్పి అనింది. అందుకని మేమైతే ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కొన్ని టాప్స్, పిల్లలకి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఇంకా మాకైతే సాటర్డే అంతా అలా బిజీగా గడిచిపోయిందనమాట. ఇంతేనండి ఈరోజు నా వీడియో. మీకు పార్క్ నచ్చిందా? మీకు నేను చేసిన వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.